ముందుగా మన వెంకీ బెర్సా టీవీ ఛానల్స్ ని చూసి ఆదరిస్తున్న వ్యూవర్స్ కి మరియు సబ్స్క్రైబర్స్ కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి. పండగ నుంచి అయితే వ్యూస్ అనేది చాలా తక్కువగా వస్తున్నాయండి. అంటే అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. అంటే పందాలకు అలా వెళ్ళడము, అందుకని వీడియోస్ అయితే ఎక్కువ అప్లోడ్ చేయడం లేదండి. రోజుకి 1 లేదా 2 అలా వీడియో మాత్రం అప్లోడ్ చేస్తున్నాను. పండగ సీజన్లో అయితే ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదండి. పండగ 3 days అనేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం మన దగ్గర 4 పుంజులు అయితే ఉన్నాయండి. వీటి యొక్క రంగులు, ఎత్తులు, బరువులు, వయసులు, ధర అన్ని కూడా క్లియర్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. ముందుగా దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్టయితే మనకు కోడి డ్యాగ్ అండి. అలాగే ఎత్తు విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 23 ఉంటుంది. దీని బరువు విషయం చూసుకున్నట్టయితే మనకు 3 kg అండి. అలాగే వయసు విషయం చూసుకున్నట్టయితే మనకు 14 నెలలు అండి. ఇక దీని ధర విషయం చూసుకున్నట్టయితే నేను 3500 అయితే చెప్తున్నానండి. ఇక రెండో పుంజ యొక్క రంగు విషయం చూసుకున్నట్టయితే మనకు తెల్ల నెమలి లేదా నెమలి పింగళ అండి. అలాగే ఎత్తు విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 22 ఉంటుంది. దీని బరువు విషయం చూసుకున్నట్టయితే మనకు 2 kg 700 గ్రాములు అలా ఉంటుంది. దీని వయసు విషయం చూసుకున్నట్టయితే మనకు 14 నెలల ఉంటుందండి. ఇక ఈ పుంజ యొక్క ధర విషయం చూసుకున్నట్టయితే నేను 3000 రూపాయలు అయితే చెప్తున్నానండి. ఇక మూడో పుంజ యొక్క రంగు విషయం చూసుకున్నట్టయితే మనకు కాకినెమలండి. అలాగే ఎత్తు విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకు 23 నుంచి 24 ఉంటుంది. దీని బరువు విషయం చూసుకున్నట్టయితే మనకు పక్కా 3 kg ఉంటుందండి. అలాగే వయసు విషయం చూసుకున్నట్టయితే మనకు 14 నెలల ఉంటుంది. ఇక ఈ పుంజ యొక్క ధర విషయం చూసుకున్నట్టయితే నేను 3500 అయితే చెప్తున్నానండి. ఇక ఆఖరిగా నాలుగో పుంజ యొక్క రంగు విషయం చూసుకున్నట్టయితే మనకు డేగమైలా అండి. అలాగే ఎత్తి విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకు 23 ఉంది. దీని బరువు విషయం చూసుకున్నట్టయితే మనకు 3 kg ఉంటుందండి. దీని వయసు విషయం చూసుకున్నట్టయితే మనకు 14 నెలల ఉంటుందండి. ఇక దీని ధర విషయం చూసుకున్నట్టయితే నేను 3500 అయితే చెప్తున్నానండి. మొత్తం ఇందులో 4 పుంజులు అయితే చూపిస్తున్నానండి. వీటి యొక్క రంగులు, ఎత్తులు, బరువులు, వయసు అన్నీ కూడా క్లియర్గా చెప్పున్నాను.